షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మిథునంలో సంచారం చేస్తూ 16వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మేషంలో సంచరిస్తున్న కుజుడు 12వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 19వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 6వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కుంభరాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. అధిక ధనలాభం ఉంటుంది. స్థలాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఏ పని చేపట్టినా అన్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు చేస్తున్న కోర్సులను పట్టుదలతో మంచి ఫలితాలతో పూర్తి చేస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు కోరుకున్న దానికంటే పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 3వ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చివరి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి కొరకు కావలసిన ధనం సకాలంలో చేకూరుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. విహారయాత్రలను చేస్తారు. సంతానానికి సంబంధించి 2వ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ వారం తర్వాత సంతానం మాట వినకపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. అధిక ధనలాభం ఉంటుంది. ఎప్పటి నుండో పూర్వీకుల నుండి రావలసిన ఆస్తులు ఈ మాసం చేతికి అందుతాయి. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఈ మాసం ముఖ్యంగా చెప్పేది 3వ వారం మాత్రం ఏ విధమైన కొత్త పనులు చేపట్టకుండా, మొదలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహర గణేశ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.